అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో ఉసిరి ఆవకాయ పచ్చడి పడుతున్నా. ఇది చాలా బాగుంటుంది. బయట ఉంటే పచ్చడి 6 నెలలు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది. పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి పెట్టి చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇవి పెద్ద ఉసిరికాయలు, కేజీన్నర తీసుకున్నాను. ఉప్పు 1/2 లీటర్ గ్లాస్తో 1 గ్లాసు ఉప్పు తీసుకోండి. అదే గ్లాస్తో కారం తీసుకోండి. నూనె చూపించాక అది ఇంకొంచెం పట్టుద్ది ఎక్కువ, తర్వాత చెప్తాను. 4-5 నిమ్మకాయలు పెద్ద సైజు అట్ట రసం తీసుకోండి. ఆవాలు 100 గ్రాములు, అవి సన్నావాలు వేసుకోండి, లావి బాగోవు అన్నమాట. చిన్నుల్లిపాయలు 200 గ్రాములు, మెంతులు 3 టీ స్పూన్లు. ఇవన్నీ మనకు పచ్చడికి కావాలన్నమాట. వాటిని పక్కన పెట్టుకుని ఉసిరికాయల్ని తొనలుగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టాను. మెంతులు వేయించాను అన్నమాట. వాటిని జారు తీసుకుని జారులో పోసి మెత్తగా మిక్సీ పట్టండి. ఆ పిండిలో ఇప్పుడు ఇందాక తీసుకున్న చిన్నుల్లిపాయల్లో నుంచి 100 గ్రాములు పైగా వేసి ఇట్లా పేస్ట్ వేసుకోవాలన్నమాట. వేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈ జారు పక్కన పెట్టేసి వేరే జారు తీసుకుని ఆవాలు మిక్సీ పడుతున్నాను. ముందు ఆ జారులోనైనా పట్టుకోవచ్చు. గబుక్కున మెంతులు చిన్నుల్లిపాయ వేసాను అనమాట. అందుకని అది పక్కన పెట్టేసి వేరే జారు తీసుకుని ఇట్ట ఆవాలని మెత్తగా పట్టుకుని అది ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే జారులో ఉప్పు పోసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా ఉప్పుని మిక్సీ పట్టుకుని ఈ ఉప్పును కూడా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టి ఉసిరికాయలని చక్కగా తొనలుగా ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు వాటిని నేను ముందే కడిగి తుడిసి ఆరబెట్టాను. ఇప్పుడు వీటిని ముక్కలు కొద్దాము. చక్కగా చాకుతో కానీ కత్తిపీటతో కానీ ఎలా అయినా కోసుకోవచ్చు. చాకుతో అయితే తొందరగా వస్తాయి. అలా కాయ తీసుకుని చాకుతో తొనల్లే ఉంది కదా, ఆ పక్కన ఈ పక్కన కొయ్యండి. తర్వాత పైన తొడిమేపిన కింద చిన్నగా గంటి పెట్టండి. పెడితే చాకుతో ఎలా అంటే చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. తొనల్లే కతిమ్మాయి అన్నీ అంతే. ఆ తొనల్లే ఉన్న సాట చాకు పెట్టి గట్టిగా అదిం పెట్టి ఇలా అంటే చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఆ తొనలుగా బాగా వచ్చినాయి అన్నమాట. ముక్కలన్నీ ఉసిరికాయలన్నీ ఇలా కోసుకోవాలి. ఈ కాయలు మా పెరట్లో చెట్టు ఉందన్నమాట. రెండోసారి కాపిది దొరికినాయి. ఉసిరి ఆవకాయ పచ్చడి కోసం కేజీన్నర తీసుకున్నాను. ఇంకా మొత్తం 4 కేజీలన్నర దొరికినాయి కాయలు. అవి కొన్ని ముక్కలు కోసి బెల్లంలో ఉడకపెట్టుకుని తింటాం కదా, అలా చేశాను. 1 కేజీన్నరకి ఇలా ఉసిరి ఆవకాయ పచ్చడి పడుతున్నాను. ఇలా ఉసిరికాయల్ని చాకుతో చక్కగా ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో కదా, అన్నీ ఇలా కట్ చేశాను. ముక్కలన్నీ ఎంత బాగున్నాయో కదా చూడటానికి. మనం చిన్నప్పుడు ఆరెంజ్ తొనలు తింటాం కదా, అలా కనపడుతున్నాయి. చాలా బాగున్నాయి ముక్కలన్నీ. ఇప్పుడు ముక్కలను కొలుసుకుందాము. మీకు అన్నీ చక్కగా కొలతలన్నీ చెప్తాను, చూడండి వీడియోని పూర్తిగా. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను కొలుసుకుందాము. ఉసిరికాయ ముక్కలు మొత్తం 6 గ్లాసులన్నర అయినాయి అన్నమాట. ఇప్పుడు దీనికి తగినట్టు ఉప్పు కారం అన్నీ అక్కడ చూపించా కదా, ఆయిల్ కూడా పోసుకోవాలి. సరిపోను, అప్పుడే పచ్చడి నిలువ ఉంటుంది. ఉప్పు కారం చక్కగా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. పసుపు 2 స్పూన్లు వేయండి. ఇందాక గ్లాస్తో ఆయిల్ చూపించా కదా, ఆ ఆయిల్ పోసి ముక్కలు ఎగరేయండి. ముందే ఉప్పు వేయొద్దు. పసుపు ఆయిల్ పోసి ముక్కలు బాగా కలిపి 1 గంట పక్కన పెట్టండి. కనీసం అరగంట అన్నా పెట్టండి. అలా అట్టి పెట్టడం వల్ల ముక్కల్లో నుంచి నీరు రాదనమాట. ముక్కలు బిరుసెక్కుతాయి. అప్పుడు పచ్చడి బాగుంటుంది. ముక్కల్లో నుంచి ఎక్కువ నీరు ఊరిందనుకోండి పచ్చడి నిలువ ఉండదు. అందుకని ఇలా కలిపి అట్టిపెట్టి తర్వాత ఉప్పు కారం అన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గంట తర్వాత తీసి ఇప్పుడు కలపపోతున్నాను. చూడండి చక్కగా ఆయిల్ అంతా పీల్చుకుని ఉన్నాయి. ముందు ఉప్పు వేయండి, తర్వాత కారము. మీకు గ్రాముల లెక్క చెప్పాలంటే ఉప్పు 250 గ్రాములు, కారము 150 గ్రాములు, ఆవాలు 100 గ్రాములు, చిన్నుల్లిపాయలు మొత్తం 200 గ్రాములు, వేరుశనగ నూనె 600 గ్రాములు. అంటే ఈ గ్లాస్తో 2 గ్లాసులు పోసి ఇంకో 1/2 గ్లాసు తర్వాత పోసాను అన్నమాట. ఇప్పుడు చక్కగా మీకు కొలతలన్నీ చెప్పాను.
మీరు కూడా ఈ పద్ధతిలో ఉసిరి ఆవకాయ పచ్చడి పట్టి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ ఇంకో గ్లాస్ పోసాను. పోసి ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవు పిండి అన్నీ పోసి చక్కగా కలపండి. కలిపి నిమ్మరసం కూడా పోసుకుని కలుపుకోవాలి. ఇలా పచ్చడంతా బాగా కలపండి. కలిపి చెప్పా కదా మొత్తం 600 గ్రాములని. ఇప్పుడు ఆ 100 గ్రాములు కూడా ఆయిల్ పోసి మళ్ళీ కలిపాను. కలిపి మూత పెట్టేసి ఒక రోజంతా అలానే ఉంచండి. మరుసటి రోజు ఉప్పు ఏమన్నా పడుతుందేమో చూడండి, ఎందుకంటే ముక్కలు ఉప్పు పీల్చుకుంటాయి, అందుకని. ఇక ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టి పక్కన పెడదాము. చిన్నులపాయలు చెప్పా కదా కొంచెం అట్టి పెట్టానని, వాటిని తోలు తీసి లావుగుండ గబ్బాలని కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసాను అన్నమాట. ఇప్పుడు ఇది మరుసటి రోజు చక్కగా ఒకసారి పచ్చడిని కలుపుకోండి. చూడండి చక్కగా ఆయిల్ బాగా పైకి తేలింది కదా, అలా ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ పోయకూడదు, మళ్ళీ ఎక్కువ పోసినా పచ్చడి రుచి తెలవదు, అందుకని ఇలా సరిపోను పోసుకోవాలి. కలిపితే ఆయిల్ కలిసిపోయింది, అలా ఉండాలి. ఇప్పుడు చిన్నులపాయలు అలా తోలు తీసి నేను లావుగున్న గబ్బాలని 2గా చేశాను అన్నమాట. చేసి వాటిని కూడా వేసి కలుపుకోవాలి. కలిపి ఉప్పు ఏమన్నా పడుతుందేమో చూసుకోండి. చూసుకుని ఉప్పు కలుపుకోండి. ఉప్పు సరిపోను లేకపోతే పచ్చడి అసలు రుచి తెలవదు, అందుకని ఉప్పుని చక్కగా చూసి కలుపుకోండి. ఉప్పు సరిపోను ఉంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నేను కలిపిన ఉప్పు చక్కగా సరిపోయిందనమాట. ఇంక ఇప్పుడు కలిపేసి బాక్సుల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. బయట 6 నెలలు అలా నిలువ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది పచ్చడి, చాలా రుచిగా కూడా ఉంది. మీరు ఒకసారి ఇలా పచ్చడి పట్టి చూడండి. మామిడి ఆవకాయ పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందో ఈ పచ్చడి కూడా అంత కమ్మగా ఉంది, అంత రుచిగా ఉంది. చాలా బాగుందన్నమాట పచ్చడి. తప్పకుండా మీరు కూడా ఇలా పచ్చడి పట్టుకుని తిని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక మాట, పచ్చడిని ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఒక 1 వారం రోజులు పచ్చడి బయట పెట్టండి, ఎందుకంటే మొక్క ఊరాలి, అప్పుడు బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే పచ్చడి ఊరదనమాట. అందుకని 1 వారం బయట పెట్టినాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.